ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా కాబట్టి మేము అందరినీ ఇలాగా కోర్టులో బోన్లో నిలబడి క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం అండ్ స్పీచెస్ కూడా ఇలాగే ఇప్పిస్తాం. సో ప్లీజ్ కిషోర్ గారు మాట్లాడండి. అబ్జెక్షన్ మై లార్డ్. ముందుగా శ్రీకాంత్ సార్ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు బాగా చూసేవాడిని. ఎగిరే పావురం, పెళ్లి సందడి, ఓ చిన్నదాన లాంటి సినిమాలు నేను చాలా రిపీట్గా ఎప్పటికీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. మై ఫేవరెట్ హీరో సార్. ఇది నా డెబ్యూడెంట్ ఎడిట్గా వెబ్ సిరీస్ ఫస్ట్ టైం చేశాను. శ్రీకాంత్ గారు లాంటి హీరో సినిమా చేయడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ నెక్స్ట్ ముఖేష్ రుచి గారు, సమీర్ గారు. అండ్ నెక్స్ట్ అబ్జెక్షన్ మై లార్డ్ గురించి చెప్పడానికి వస్తే ఇది చాలా సీరియస్ డ్రామా అండి. చాలా బాగుంది. ఇది ఈ మంత్లోనే స్టార్ట్ చేసి ఈ మంత్లోనే రిలీజ్ చేయడం అన్నది ఒక ఛాలెంజింగ్ వర్క్. అసలు డైరెక్టర్ గారు అయితే అసలు అందరినీ పిండి చాలా టైం, నిన్న ఒక 1 వీక్ అయి ఉంటుందండి. ఇంటికి వెళ్ళి ఎడిట్ రూమ్లోనే ఉన్నాం, కట్ చేస్తూనే ఉన్నాం, మ్యూజిక్ పంపిస్తూ ఉన్నాం. చాలా చేసాం వర్క్ అది. అండ్ నెక్స్ట్ డిఓపి సూర్య గారు, అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ గారు, మ్యూజిక్ అరుణ్ గారితో నేను ఒక 6 years బ్యాక్ వర్క్ చేశాను. శశి మూవీలో ఒకే ఒక లోకం సాంగ్ అతనే ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన మీద ఒక మంచి అభిమానం ఉండేది. అందరు టెక్నీషియన్స్ బాగా పనిచేశారండి. చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత సీరియస్ ఫిల్మ్కి ఎడిట్ చేసి కంటిన్యూస్గా నవ్వుతూ బోన్లో అలా మాట్లాడుతుంటే చాలా డిఫరెంట్గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బోన్లో ఉండి ఇంత హ్యాపీగా మాట్లాడేది మీరే అనుకుంటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఎన్నో మూవీస్లో మనల్ని